ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో బైబిల్ పట్టణాన్ని చదివించిన సిస్టర్ శిరీష గారికి నా నీటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చిందామండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో ఉన్న చూసుకోండి. మరి ఎవరైనా మీ లైన్లో కట్ అయిపోతే మరి మీరు రిటర్న్ కాల్ చేశాను. మీరు కూడా కట్ అయితే మీరు కాల్ కనెక్ట్ కావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ మరి మనం భక్తులను బంధించి వీళ్ళకు ఆటంకంగా మన ముందుకు ఉంది కాబట్టి అయితే ఇది గమనించవలసిందిగా ప్రభు పేరిట కొద్దిపాటి సమయంలో సహకరించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో వర్తమానం అందించవలసిందిగా సిస్టర్ ఈ మది గారిని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానించి సమయాన్ని సిస్టర్ గారికి అప్పగిస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అందరికీ షాలోమ్ అండి. ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎస్పెషల్లీ శామ్యుయల్ బ్రదర్కి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. కాలం సంపూర్ణమైనప్పుడు తన దైవత్వానికి మానవత్వాన్ని వాక్యానికి శరీరాన్ని ధరించుకొని దైవ మానవుడిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి యేసు ప్రభు వచ్చెను. ఈరోజు 2 కుటుంబాలని మేము ఎందుకు నేను తీసుకొస్తున్నానండి. ఒక కుటుంబము నోవహు కుటుంబం అయితే రెండవ కుటుంబము లోతు కుటుంబం. ఈ 2 కుటుంబాలని మనము ఏ కుటుంబానికి మనం దగ్గరగా ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశీలించునుగాక, ప్రశ్నించునుగాక, సరిచేసుకుందామనుగాక. నోవహు కుటుంబం గురించి మనకందరికీ తెలుసు. నోవహు గురించి మనకందరికీ తెలుసు. నోవహు చాలా నీతిమంతుడని, యథార్థవంతుడని, కృప పొందినవాడని మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడే మనం చదువుకున్నట్లుగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా, ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచారండి? ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మనకి ఈ వాక్యం తెలుసు కదండి. మరలా మనము ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయంలోకి మనం వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయంలోకి వద్దాము. ఆదికాండము 6వ అధ్యాయంలో మనము నోవహు గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ కథలు మనం నోవహు కథలే చెప్తూ ఉంటాం. లేకపోతే పిల్లలకి ఫస్ట్ మనం చెప్పేది ఇప్పుడు మనం గ్రాండ్ చిల్డ్రన్, నేనైతే ఇప్పుడు మన గ్రాండ్ చిల్డ్రన్కి చెప్తూ ఉన్నాను. నోవహు కథ కానీ యోనా కథ కానీ ఇవే వాళ్ళకి ఓడ కానీ వాటర్ కానీ ఇలాంటివి త్వరగా అర్థమవుతాయి అన్నమాట. అంత చిన్న ప్రాయం నుంచి మనం విన్నటువంటి స్టోరీని. నోవహు తాత అంటే అందరికీ తెలుసు, కానీ నోవహు భార్య గురించి చాలామందికి తెలియకపోవచ్చు. నోవహు భార్య అని బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, ఆమె పేరు బైబిల్లో అయితే లేదు, కానీ ఏమంటారంటే బైబిల్ స్కాలర్స్ ఆమె పేరు నయమా అంటారు. నయమా అంటే నోవహుకేమో నెమ్మది అనే అర్థము, నయమా అంటే ఆహ్లాదకరమైన అని అర్థము. నెమ్మది ఆహ్లాదకరము 2 కలిపితే ఆ కుటుంబం ఇంకెంత స్వర్గసీమలా ఉంటుందండి. చక్కని కుటుంబం అన్నమాట. వారి పిల్లలు కూడా, 3 పిల్లలు కూడా దైవభక్తిలో పెంచుకుంది. నేను ఈరోజు నోవహు గురించి మాట్లాడలేదు, కానీ నయమా గురించి మాట్లాడుతున్నాను. ఆమె ఎంతో విశ్వాస వీరురాలండి. ఫస్ట్ ఆమె గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. మనం పిల్లలు కావాలని శారమ్మ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందా అనుకుంటూ ఉంటాం కదా. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందా, దేవుడు మాట్లాడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందా అని అనుకుంటాం కదా. ఆమె కన్నా ఎక్కువగా ఈమె వెయిట్ చేసిందండి. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నేను నిజంగా ప్రభువు ఎదుట సాగిలపడ్డాను. రండి ఒకసారి చదువుదాము. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం దయచేసి చదువుతారండి. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనం.
నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. 500 సంవత్సరాలకి ఆయనకి పిల్లలు పుట్టారటండి. ఆ కాలంలో అలాగే పుట్టుంటారు, ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలం 900 800 దగ్గర 1000 సంవత్సరాలు జీవించారు కాబట్టి వాళ్ళు అలాగే పుట్టుంటారు అని అనుకోవడానికి లేదు. అందుకని 5వ అధ్యాయంలో నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా నాతో పాటు మీరు రండి. ఆదికాండము 5వ అధ్యాయం 9వ వచనం. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేనాను కనెను. కేనానును కనిన తర్వాత చాలండి. ఏనోషు 90 సంవత్సరములు, 90 సంవత్సరాలకే ఆయనకి పిల్లలు పుట్టేశారు. తర్వాత ఇంకొకటి 12వ వచనం. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. ఈయనకి 70 సంవత్సరాలకే పిల్లలు పుట్టేశారు. ఇంకా నెక్స్ట్ మహలేలు 20 ఏండ్లోడై 60 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. ఇక్కడ ఈయనకేమో మహలేలకేమో 60 సంవత్సరాలకే పిల్లలు పుట్టేశారు. నెక్స్ట్ 18వ వచనం. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి ఆనోకును కనెను. 21వ వచనం. ఆనోకు 25 ఏండ్లు హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. చాలండి. వీళ్ళందరినీ మనం గమనిస్తూ వచ్చినట్లయితే 60కి 70కి 90కి మ్యాక్సిమం 100 అనుకోండి. ఈ కాలంలోనే వాళ్ళకి పుడితే అదే వయసులో అదే కాలంలో ఉన్నటువంటి నోవాహుకి ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టారండి? నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును. 500 సంవత్సరాలకి పిల్లలు పుట్టారంటే ఈమె ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటుందో కదా, ఎంత కన్నీరు ఒలికించుంటుందో కదా. అందుకే ఈమెకి ఒక 4-5 బిరుదులు ఉన్నాయన్నమాట. ఒకటి, ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. రెండవది, ఆమె విశ్వాస వీరురాలు. తర్వాత ఆమె చక్కని పిల్లల్ని కూడా క్రమశిక్షణలో నడిపించుకున్నటువంటి మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి అత్తగారిగా కూడా తన పాత్రలు మనము చూడగలుగుతామండి. తర్వాత మనము వాక్యంలోకి వద్దాము రండి ఒకసారి. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారా? అయితే నీతో నిబంధన స్థిరపరచుదును. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఏమంటున్నారు ప్రభువారు? నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నానని దేవుడు నోవహుతో మాట్లాడారు. తన భార్యతో మాట్లాడినట్లు మనము ఇక్కడ చూడటం లేదండి. కానీ ఏం చెప్తున్నారు? నీ భార్య కూడా, నీ కుమారులు కూడా, నీ కోడళ్ళు కూడా ఈ యొక్క ఓడలోకి రావాలి అని. మళ్ళీ ఇంకొక వచనం చూద్దారండి, 7:7. ఆదికాండము 7:7. అప్పుడు నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునేటకై ఓడలో ప్రవేశించను. ఈ పాఠ్యభాగంలో మనం ఏం చూస్తున్నామంటే, ఫ్లడ్స్ రాకముందు, ఆ యొక్క వాటర్ రాకముందు, వాటర్ వచ్చినప్పుడు, వాటర్ ఇంకిపోయినప్పుడు. 8వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో ఇవన్నీ చూపించుకుంటూ వెళితే నాకు సమయం చాలదు, కానీ 15వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. ఆ విధంగా ఆమె ఎంతో దైవభక్తిని, అంటే ఆమె సహకారం లేకుండా ఓడ కట్టలేదండి. ఓడ కట్టాలంటే మనం ఈజీగా చెప్పేస్తాం, కానీ కథలో చాలా చక్కగా చెప్పేస్తాం, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకి లేదు కాబట్టి, ఆ కాలంలో లేదు కాబట్టి, చెట్లు కట్ చేసి వాటిని చెక్కలుగా చేసి, లేక వాటిని అమర్చి ఇన్ని ఫ్లోర్స్ కట్టాలి, ఈ విధంగా కట్టాలని కొలతలన్నీ చెప్పినటువంటి దేవుడు మరి ఆ విధంగా కట్టడానికి వాళ్ళకి సంవత్సరం పట్టిందండి. 100 సంవత్సరాలు పట్టినాయి. 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాల్లో మరి ఆ చుట్టుప్రక్కల వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు నోవహు. ఒక్కటే ప్రకటించలేదు,
ఆమె వైఫ్ కూడా ప్రకటించినట్లు దైవగ్రంథంలో మనం చూస్తాం అనమాట. ఆమె వైఫే కాదండి, ఆమె కోడండ్రు కొడుకులు కూడా వాక్యం ప్రకటించినట్లు మనం గ్రహించగలుగుతాం. అంత చక్కని కుటుంబాన్ని దేవుడు మన ముందుకి ఈరోజు తీసుకుని వస్తున్నాడండి. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అందం మోసకరం సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం నోవహు గురించి, నోవహు భార్య గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చండి. మరి కొంతమంది అయితే ఒకళ్ళు విశ్వాసంగా ఉంటారు కానీ ఇంకొకళ్ళు విశ్వాసంగా భర్త విశ్వాసంగా ఉంటే భార్య అవిశ్వాసంగా ఉంటుంది, భర్త సేవకు వెళుతూ ఉంటే భార్య వెనక్కి లాగుతూ ఉంటుంది. అలాగా ఉన్న కుటుంబాలు మన కళ్ళెదురుగా మనం అనేకమైనటువంటివి చూస్తూనే ఉన్నాము. మరి భార్య మంచి విశ్వాసి అయి ఉన్నప్పుడు భార్య ఒక్కతే చర్చికి వెళ్తుంది, భర్త రాకుండా ఉంటారు. కొంతమంది త్రాగుబోతులు అయి ఉంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మనం సమాజంలో ఎంతోమందిని చూస్తున్నాం. కానీ ఇద్దరు కలిసి దేవునిలో కొనసాగటం అన్నది అది ఎంత ఆధిక్యత అండి. మరి నోవహు తోటి డైరెక్ట్గా దేవుడు మాట్లాడినప్పుడు, అమ్మ మరి దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు, నేను ఓడ కట్టాలంట, వర్షం వస్తుందంట, వరదలు వస్తాయి అంటానంటే అప్పటి వరకు ఒక చినుకు కూడా వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియనటువంటి ఆ దినాల్లో ఆమె ఎంతగా నమ్మిందంటే, ఆయన ఎంతగా భార్యను ప్రేమించుంటాడంటే, అందుకే దేవుడు ఇస్తున్న సాక్ష్యాన్ని ఒక్కసారి చదవకుండా ఉండలేమండి. దేవుడు నోవాహు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశబలి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. దేవునితో నడవటం నేర్చుకోవాలండి. ఈమె దేవునితో నడిచిందండి. ఎంత క్రమంగా నడవకపోతే భార్యను అంతగా నమ్ముతుందండి. ఒకవేళ దేవుడు పైనుంచి చెక్కలు పడేసేసి ఒక సూచన చూపించి గిద్యోనికి ఏ విధంగా సూచన చూపిస్తాడు కదా, గిద్యోని టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుణ్ణి, ఇక్కడ మంచు పడాలి, ఇక్కడ వర్షం పడాలి, అప్పుడే నేను నమ్ముతానని అనేసి. అట్లా టెస్టులు పెట్టలేదండి. అబ్రహాంకి కూడా సూచన కనిపిస్తారు, అట్లా కూడా పెట్టలేదండి. హిజ్కియాకు కూడా సూచన కనిపిస్తుంది, అలా కూడా పెట్టలేదండి. మరి ఒకవేళ నిజంగా ఆకాశం నుంచి చెక్కలు పడేసి ఇగో ఓడ కట్టుకో అని ప్రభు చెప్పాడు అని అంటే నమ్మేదేమో. ఏమీ లేదండి, జస్ట్ ఒక మాట చెప్పారో లేదో వెంటనే భార్య కూడా నమ్మి ఆయనతో పాటు కట్టెలు కట్ చేయడానికి వెళ్ళిందేమో, ఆయనతో పాటు ఓడ కట్టడానికి సహకరించింది, ఆయనతో పాటు సమస్తము ప్రతి దానిలో కూడా ఆమె పాత్ర ఉన్నట్లు మనం చూస్తామండి. మొదటగా ఆమె క్రీస్తుతో కూడా నడిచింది కాబట్టే భర్తతో కూడా నడిచిందండి. ఎంత చక్కని కుటుంబం అండి, ఎంత చక్కని కుటుంబం. అదే సమయంలో లోతు కుటుంబాన్ని, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్తారు కదా. ఆ కుటుంబాన్ని చూసినట్లయితే అసలు ఒకరికొకరికి పొంతన ఉండదండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నట్లు మనం చూడము, భార్య కూడా భర్త మాట వినినట్లు మనం చూడము. దాని దగ్గరికి తర్వాత వద్దాము. ముందు నోవహు కుటుంబం గురించి కొన్ని మాటలు మనము శ్రేష్టమైన మాటలు ధ్యానించుకుంటూ వెళ్దాము. మరి అంత సహకరించినటువంటి వైఫ్గా మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము, పరిశుద్ధాత్మ దేవుడు మరి నాతో కూడా అనేక సార్లు మాట్లాడి ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నా పెళ్ళైన క్రొత్తలో నాతో మాట్లాడినటువంటి మాటల్ని నేను మీ ముందుకు పెడుతున్నానండి. 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి నాతో పాటు మీరు చూడండి. అటువల్లే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వాళ్ళు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవుడు ఏమని చెప్తున్నారు? నాకు ఈ వాక్యం ఇచ్చి ప్రభు నన్ను బలపరిచారు. మరి నా హస్బెండ్ హిందూగా ఉన్నటువంటి ఆయన్ని ఈ యొక్క వాక్యం ద్వారా నేను లోబడి, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండి, కరెక్ట్గా నాకే ఎలాగ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడటం మాత్రమే నేర్చుకున్నాను. వారు ఒకవేళ వాళ్ళు వాక్యమునకు, అందువల్ల వాళ్ళు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాక్యము తెలియకపోయినట్లయితే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును.
దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడి లోబడి ఉండు నీ పవిత్రమైన ప్రవర్తన నడవడి పరిశుద్ధ జీవితం జీవించి ప్రభువులను చూపించు, అప్పుడు భర్త నీ వెంట వస్తారు అని దేవుని వాక్యం నాతో సూటిగా మాట్లాడినప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను దేవుని ఎదుట ప్రాధేయపడి కన్నీళ్లతో విలపించి ప్రార్థించినప్పుడు గొప్ప విజయాన్ని చూశానండి. నేను గొప్ప విజయాన్ని చూశాను. అట్టి విధంగా నా జీవితంలో ఈ వాక్యము నెరవేర్పుగా మారిందండి, నెరవేర్పు అయింది. మరి ఆమె కూడా ఈ విధంగా లోబడి నోవహుకి లోబడి జీవించింది కాబట్టి వారి కుటుంబం కూడా చక్కగా మరి పిల్లల్ని కూడా చక్కగా పెంచుకోవడానికి లోబడిన భార్యగా మనము చూస్తున్నామండి. అలాగే ఇంకొక మాట, తల్లిగా ఆమె ఎంత చక్కని పాత్రను ఆమె పోషించిందంటే చక్కని పాత్రను పోషించింది. తల్లిగా ఆమె చక్కగా బిడ్డల్ని దేవుని క్రమంలో బోధలో శిక్షలో పెంచుకోవడానికి చక్కగా మాదిరి చూపించింది. అందుకనే ప్రొవర్బ్స్ 22:6 ఒక చక్కని వాక్యం ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోవడాన్ని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి చక్కని మాదిరి జీవితాన్ని పిల్లల్ని దైవభక్తిలో పెంచుకోవడానికి. ఒక భక్తుడు అంటారు కదా, ఈ లోకంలో ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కొచ్చు, అది పెద్ద కష్టమైనది కాదు, కానీ బిడ్డలని దేవుని క్రమంలో దేవుని భక్తిలో పెంచటము, భయభక్తుల్లో పెంచటం అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన దానికన్నా అది గొప్పది అని అంటారు. నిజమే అనిపించింది నాకు కూడా ఆ విషయం చాలా నిజం అనిపించింది. అందుకని మీ ముందుకు ఆ మాట తీసుకుని వస్తున్నాను. ఈ లోకంలో దేవుడు శ్రేష్టమైన బిడ్డలని చంటితనంలోనే మనం ఎలా మలిస్తే వాళ్ళు అలా మలవగలుగుతారు అనమాట. అలాంటి స్థితిలోనే దేవుడు తీసుకుని వచ్చి మన చేతుల్లో పెడితే మనం ఎలా మలుస్తున్నాం. ముందు మనం మాదిరిగా లేకపోయినట్లయితే మన బిడ్డలకి మనం చెప్పగలుగుతామా? ఏమి చక్కని మాదిరిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి. చక్కని మాదిరి జీవితాన్ని చూపించి నడిచి చూపించిందండి ఈమె. అదొక్కటే కాదండి, ఒక తల్లిగా ఎవరైనా సరే తన బిడ్డల్ని ప్రేమిస్తారు, మాదిరి జీవితం జీవిస్తారు. ఒక తల్లి పాత్రగా ఆమె ది బెస్ట్ పాత్ర పోషించింది. మరి భార్యగా కూడా మంచి పాత్ర పోషించింది. కానీ కోడలుగా అత్తగారిగా కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ ఆమె పోషించినట్లు చూస్తామండి. నయోమిని చూసి రూతు ఏ విధంగా నేర్చుకుందో అట్లాగే వాళ్ళ అత్తగారిని చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నట్లు అర్థమవుతుంది అనమాట మనకి. అత్తగారిగా ముగ్గురు కోడళ్ళని మేనేజ్ చేయటము అసలు ఎంత కఠినమైన సిట్యుయేషన్ అంటే, ఒక్క కోడలు ఉన్న వాళ్ళే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు కోడల్ని ప్రేమగా చూసుకోవడానికి. అలాంటిది ముగ్గురు కోడళ్ళు ప్లస్ నలుగురు ఆడవాళ్ళు ఒక చోట కూర్చుని సంవత్సరం పాటు ఓడలో ఉన్నారంటే అది ఎంత కష్టమైనటువంటి పని అండి. ఒక్కచోటే ఉన్నారు ఓడలో కదండి. మరి ఎంత మాదిరి జీవితం లేకపోతే ఎంత లోబడి ఎంత ఒబీడియంట్గా వాళ్ళ కోడళ్ళు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నామండి. అదే సమయంలో లోతు కుటుంబం దగ్గరికి కూడా మనం వద్దాం రండి. లోతు కుటుంబం దగ్గరికి వచ్చే ముందు నోవాహు గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి వారసుడైపోయాడండి. నీతికి వారసుడైపోయాడు. ఆ కుటుంబం అంతా కూడా నీతికి వారసులైపోయినట్లు మనము చూస్తున్నామండి. ఇంకా మనము చూసినట్లయితే లూకాసు వార్త 17:32. లూకాసు వార్త 17:32. లూకాసు వార్త 17:32లో మనం ఈ విధంగా చూస్తున్నామండి. 26 నుంచి చదువుకుందాము. లూకాసు వార్త 17వ అధ్యాయం 26. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములోను జరుగు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి క్రియలు జరుపుచు ఉండిరి. అంతలో జలప్రయాణం వచ్చి
వారందరినీ నాశనం చేశాను. చాలండి. నోవాహు దినంలో ఎలా జరిగిందంటే అండి, మనుష్య కుమారుని దినంలోనూ అలాగే జరుగుతుందంట. అంటే నవేడేస్ కూడా ఇప్పుడు మనం నోవాహు దినంలో జరిగినట్లే జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసిన. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. అబ్రహాం ఎంత బ్రతిమలాడుకున్నాడో మనందరికీ తెలుసు కదా. అయ్యా, ఒక 50 మంది ఉంటే ఆ యొక్క పట్టణాన్ని రక్షిస్తావా? 10 మంది వరకు బేరాలు అడిగి ఎలాగా దేవుని ఎదుట ప్రాధేయపడి బ్రతిమలాడుకున్నారో మనకందరికీ తెలిసిందే. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకుపోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ వాక్యము చాలా చోట్ల మనము చూస్తూ ఉంటామండి. ఇంకా ఆనవాలుగా యెరూషలేం వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, యెరూషలేం వెళ్ళినప్పుడు ఆమె పిల్లర్గా, సాల్ట్ పిల్లర్గా నిలబడిపోయినట్లుగా మనం చూస్తాము. లోతు ప్రార్థనాపరుడే. ఏమవుతాడు? అబ్రహాంకి లోతు పెదనాన్న అవుతారు. అబ్రహాం దగ్గర విశ్వాసాన్ని ఆయన ఎంతగానో నేర్చుకోవాల్సి ఉన్నది. నేర్చుకున్నాడు. కానీ ఆ వచ్చిన భార్య ఎంత వెనక్కి లాగేసిందంటే లోకానిలోకి ఆయన్ని లాగేసినట్లు చూస్తాం అన్నమాట. నవేడేస్ మనం యూట్యూబ్లో డిబేట్స్ చూస్తున్నట్లయితే ఎక్కువగా ఇదే ప్రస్తావన. లోతు కుమార్తెలను చూడండి, మీ బైబిల్లో ఇలా ఉంది అలా ఉందని తప్పుపట్టుకోవడానికి ఇప్పటికీ ఎంతోమంది పాయింట్అవుట్ చేయడానికి వారు మిగిలిపోయినట్లుగా చూస్తాం. నోవహు కుటుంబం చూసినట్లయితే ఎంత దైవభక్తిని మనము నిండిపోయినటువంటి దైవభక్తి నిండినటువంటి కుటుంబంగా మనం చూస్తాము. లోతు కుటుంబం చూస్తుంటే ఎంత వ్యతిరేకత కనిపిస్తుందంటే ఒకసారి 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చూద్దామా. 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ మరి ఎవరున్నారు అని అడుగుతున్నారు. అప్పుడు నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని వెలుపలకి తీసుకుని రమ్ము, కలిగిన వారందరినీ వెలుపలకి తీసుకుని రమ్ము అని దేవదూతలు చెప్తున్నారండి. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే మనకి 2 కూతుళ్ళే ఉన్నట్లు అనుకుంటున్నాం, కానీ నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే లోతుకి కుమారులు కూడా ఉన్నారని గ్రహించగలము. ఇక్కడ 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను చూడండి. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చునిండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడ 18వ అధ్యాయంలో ఏ విధంగా అయితే అబ్రహాము మమ్రే వృక్షం క్రింద ఉన్నప్పుడు మరి దేవదూతలు ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడినప్పుడు అతను ఏ విధంగా అతన్ని అయ్యా మీరు దాటిపోవద్దు అని సాష్టాంగ నమస్కారం చేశాడు అబ్రహాము. ఈయన కూడా అదే విధంగా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా దేవదూతల్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనిడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అని మరి లోతు అడిగినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదు అన్నారు. ఏమన్నారండి? నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని అంటే లోతు బలవంతం చేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్లుగా. అయినా అతని మిక్కిలి బలవంతము చేసినప్పుడు, ఎంత బలవంతం చేశాడో చూడండి. మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి.
ఎందుకు ఈ మాటలు నేను చదువుతున్నానంటే, మనం అనేక సార్లు వాక్యాన్ని చదువుతూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. నాకు కూడా రివీల్ చేసిన విషయాన్ని నేను నొక్కి ఇక్కడ చదవటానికి సహాయం చేసినట్లుగా చూస్తున్నాను. నొక్కి చెప్పడానికి మరి దేవుడు మాట్లాడిన మాటలను నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి, అతడు వారికి విందు చేసెను. అతడు అంటే లోతే వారికి రొట్టెలు వండి డిన్నరు ప్రిపేర్ చేశాడంట. అప్పుడు మరి ఈవిడ ఏమై ఉంటుందండి? ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటుందేమో, పిల్లలు ఇంకొక ప్లేస్లో కదండి, ఆటపాటల్లో ఇంకెక్కడ బిజీగా ఉన్నారో. యవనస్తులైన బిడ్డలు ఇంటి పట్టున ఉన్నట్లు కనిపించట్లేదు మనకి, భార్య ఇంటి పట్టున ఉన్నట్లు కనిపించటల్లా, భర్తే లోతు గారే వారికి విందు చేసినట్లు చూస్తున్నాం అన్నమాట. అయితే విందు చేస్తున్నప్పుడు మరి ఈ రబ్బీలు ఏమని చెప్తారంటే, రబ్బాయిస్ ఆ కాలంలో స్కాలర్స్ ఏమని చెప్తారంటే, ఇక్కడంట లోతు భార్య గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె ఇంట్లో ఉండకపోవడానికి కారణం ఏంటి అని లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఈ లోతు అన్నారట, రొట్టెలు చేయడానికి ఉప్పు లేదు, కొంచెం ఉప్పు తీసుకురా అనేసి పక్కింటికో పొరుగింటికో పంపించినప్పుడు ఇది కథ మాత్రమే. అంటే వారు అనుకునేటువంటి స్కాలర్స్ అనుకునే మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన కొంచెం ఉప్పు తీసుకురా వెళ్ళి అని అనేసి పంపించినప్పుడు ఆవిడంట ఉప్పు తీసుకురావడానికి అని వెళ్ళి, మా ఇంటికి గెస్టులు వచ్చారు, మా ఆయన ఎప్పుడు ఇలాగా అందరినీ గెస్టులను పిలుస్తూ ఉంటాడు, వండి పెడుతూ ఉంటాడు, ఉప్పు అయిపోయిందంట అందుకే వచ్చాను అని అనేసి వెళ్ళి కొంచెం ఉప్పు అంటించి వచ్చిందంట. చుట్టుప్రక్కల అందరికీ తెలిసిపోయిందంట వీళ్ళ దగ్గర గెస్టులు వచ్చారు అని. ఊర్లో వాళ్ళందరికీ ఆ నోట ఈ నోట తెలిసిపోయే వరకు ఆ నైట్ వాళ్ళందరూ దొమ్మిగా వచ్చేసి బయటికి రండి, మేము మిమ్మల్ని కూడడానికి వచ్చామని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వచ్చి తలుపులు కొట్టినట్లుగా మనం చూస్తామండి. మన నోటి మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాటలు బహు జాగ్రత్తగా. నాలుక ఒక మాట, యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము. నాలుక గురించి అక్కడ శ్రేష్టమైన మాటలు ఉంటాయండి. నాలుక అగ్ని వంటిది, నాలుక అగ్ని వంటిది అని ఉంటుందండి. కాబట్టి మన నాలుకని సాధు చేయటానికి ఈ లోకంలో ఏది చాలదండి, ఈ లోకంలో ఏది పనికిరాదు. కాబట్టి మన మాటలు, మన యొక్క హృదయ ధ్యానాలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు బహు కొద్దిగా ఉండాలి. విస్తరించి మాట్లాడటం వలన ఏమీ ప్రయోజనము ఉండదండి. మరి లోతు భార్య వెళ్ళి ఈ విధంగా స్ప్రెడ్ చేసి, న్యూస్ని స్ప్రెడ్ చేసి వచ్చినప్పుడు వారందరికీ తెలిసిపోయింది, అందరూ దొమ్మిగా వచ్చినట్లుగా మనం చూస్తామండి. ఆఖరికి ఏమైందంటే మనకు తెలిసిందే, మరి లోతు బిడ్డల్ని దేవదూతలు చేతులు పట్టుకుని బయటికి తీసుకొస్తున్నప్పుడు లోతు భార్యని వెనక్కి తిరిగి మీరెవ్వరూ చూడకూడదు అన్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. మరి అక్కడ ఒక మాట ఉంటుందండి సమూయేలు గ్రంథంలో, ఏం మాట ఉంటుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమని చెప్పాడు? మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తే, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆజ్ఞాతిక్రమమే పాపమని మనకి న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంటుంది. ఇక్కడేమంటుందంటే, బలులు అర్పించుట కంటే ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టమండి. ఎప్పుడైతే మనం లోబడతామో, స్త్రీలమైన మనము లోబడతామో, గొప్ప ఆశీర్వాదానికి కారణభూతులుగా అవుతామండి. ఈ లోకంలో సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం అవుతుంది, కానీ పరసంబంధమైన సాధకం ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రాఫిటబుల్ అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఒక్క లోబడటం నేర్చుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూడగలమండి. ఆ సీక్రెట్ తెలియక చాలామంది ఎదురికించి
కుటుంబాల్లో గొడవలు, అశాంతి, అసమాధానంతో జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మన లోతు భార్యను చూస్తున్నట్లయితే ఎంత అశాంతి అండి ఆ కుటుంబంలో. ఆమె వెనక్కి తిరిగి చూసింది, చేతులు పట్టుకుని తీసుకుని వస్తుంటే వెనక్కి తిరిగి చూసినట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పటికీ ఆ పిల్లలు అలాగే ఉండిపోయిందండి. మనం లోతు కుటుంబంలాగా ఉంటున్నామా, అవిధేయులైనటువంటి కుటుంబంలాగా ఉంటున్నామా, విధేయులైనటువంటి కుటుంబంలాగా ఉంటున్నామా, నిజంగా మనం భక్తి చేస్తున్నామని ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి కుటుంబంగా ఉంటున్నామా? నవేడేస్ అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లోకి మనం వచ్చేసామండి. రాకడ సమీపిస్తున్న దినాల్లో, లోతు దినాల్లో జరుగుతున్నట్లే జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాంటి దినాల్లోనే మనం జీవిస్తున్నాము. మనకి తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. అంత్యకాలంలో ఎలా ఉంటుందంటే మన ప్రేమ, అంత్యకాలంలో అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ఎలా అంటే ఫస్ట్ సెల్ఫిష్. నవేడేస్ అందరి కుటుంబాల్లో, అందరి జీవితాల్లో మనం ఇది చూడగలుగుతున్నామండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు. నేనేం సంపాదించుకుందుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే కదండి నవేడేస్ మనం చూస్తున్నాం. మంచి బట్టలు వేసుకోవాలి. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, తినడానికి తిండి లేకపోయినా సరే బట్టలు మాత్రం సూపర్గా ఉండాలన్నమాట తినడానికి. అందుకే మింగా మెతుకులు లేవు కానీ ఒక పాత సామెత ఉంటుంది, మీసాలకి సంపంగి నూనె. అలాగా బ్రతికేమో చిన్నది, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఏమో పెద్దదండి. ధనాపేక్షులు, బెంకంలాడువారు, అహంకారులు, దేవదూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఎన్ని ఒక భక్తుడు చెప్తాడు కదా, ఈ పాపాలన్నీ నేనైతే లెక్క పెట్టుకుని రాసుకుంటానండి. ఇవన్నీ నేను లెక్క పెట్టుకుని రాసుకున్నప్పుడు మరి 19 వచ్చినాయండి. నాకు 19 వచ్చినాయి. ఇవి క్రైస్తవులు చేసే పాపాలంట, బయట వాళ్ళు చేసేవి కాదు, క్రైస్తవులు చేసే పాపాలు ఇవన్నీ. ఒకసారి చదువుతాను చూడండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకంలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఓ తిమోతి, నువ్వు ఇలా ఉండాలని పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాటలన్నీ చెప్పారన్నమాట. దీని గురించి చెప్తే ఒకరోజు చాలదండి. ఒక్కొక్క వాక్యాన్ని వివరించి చెప్పినట్లయితే చాలదు, సమయం చాలదు, ఒకరోజు కూడా చాలదు. అంత లోతైనటువంటి మర్మాలు దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడండి. అంత్యకాలంలోకి వచ్చేసాము. నువ్వు నేనే సువార్త పత్రికలు అని అంటున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ, నీవు నడిచే సువార్త పత్రికవు కావాలని 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుచు ఉన్న మా పత్రికలు మీరే కారా? చూసారా ఏం మాట్లాడుతున్నారు? మనుషులు చదివేటువంటి పత్రికలు మనమేనంట. రాతి పలకల మీద కానీ సీరాత కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనమంట క్రీస్తు సువార్త పత్రికలు అంట. మనకి 4 సువార్తలే ఉన్నాయి, కానీ 5వ సువార్తగా నన్ను దేవుడు పెట్టారండి. ఈ లోకంలో 5వ సువార్తగా నన్ను పెట్టారు. ఈ లోకంలో మనం ఆయా స్థలాల్లో జీవిస్తున్నామంటే నవేడేస్ ఎక్కడ కూడా విశ్వాసాన్ని చాలామంది జీవితాల్లో కనుగొనలేకపోతున్నాం. స్వార్థప్రియులుగా ఉంటున్నారు. పైకి దైవభక్తి గలవారమై ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. కానీ మిమ్మల్ని నన్ను ఎందుకు పెట్టారంటే క్రీస్తుని చూపించాలి. మన క్రియల ద్వారా, మన సాక్ష్యం ద్వారా చంటి పిల్లలకి తెలిసిపోతుందండి మనం ఎలా జీవిస్తున్నాము. చంటి పిల్లలకి తెలిసిపోతుంది మన యొక్క నీతి జీవితం, యథార్థమైన జీవితం, ప్రభువులో గడిపేటువంటి జీవితము
ఎవరికైనా అర్థమైపోద్ది. మన ఇంటి వారికి సాక్షులుగా ఉందాము, చుట్టుప్రక్కల వారిని క్రీస్తు కొరకు సంపాదించుదాము, మనము నడిచే గ్రంథంగా ఉందాము, వెలుగుగా ఉండమని చెప్తున్నారు ప్రభువు. మరి ఉప్పుగా ఉండమంటున్నారు, నిప్పుగా ఉండమంటున్నారు. ఎస్కేల్ గ్రంథంలో ఒక మాట చదువుకుని ముందుకు వెళదాం రండి. ఇంకా నేను త్వరగా ముగించేస్తాను. ఎస్కేల్ 14:14. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తాము మాత్రమే రక్షించుకుందురు. ఎవరెవరు ఇక్కడ మనం చూస్తున్నామండి? మరలా చదవండి దయచేసి. దానియేలు, నోవాహు, యోబును. చాలు, ముగ్గురు. యోబు కూడా. వీళ్ళ ముగ్గురు కూడా వారి నీతి ప్రవర్తనని ఏ విధంగా కాపాడుకున్నారో తేటగా మనకు అక్కడ తెలియజేస్తుంది. మీ పేరు నా పేరు జీవ గ్రంథంలో రాయాలంటే మనం ఇంకెంత నీతి ప్రవర్తన ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కొంచెం కాలమేనండి. ఈ కొంచెం కాలంలోనే మనం ఒక్క నిమిషాన్ని సమయము వ్యర్థం చేయము. షార్ట్స్ ప్రతి ఒక్కళ్ళు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒక్క నిమిషంలోనే షార్ట్ మెసేజెస్ వస్తాయి కదండి. ఎంత సమయాన్ని వృధా చేసుకుంటారంటే గంటలు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. సమయం సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానతలో ఉండిపోవద్దండి. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే మనం లోబడదాము, సరి చేసుకుందాము. ఏ కుటుంబంలాగా మనం ఉన్నాము, ఏ కుటుంబంలాగా మనము జీవిస్తున్నాము, దయచేసి ఒకసారి గమనించుకుందాము. ఆఖరిగా ఒక మాట చదువుకుందాము. మనం మన కుటుంబంలో ఏమేమి అమర్చుకోవాలో, మన కుటుంబాలని ఎలాగా కట్టుకోవాలో, ఇంకా అనేక విషయాలు మాట్లాడడానికి మరి సమయం అయిపోయినట్లుంది. మొదటి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, ఒకసారి గమనించండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. నాతో పాటు మీరు కూడా రండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇలాంటివన్నీ మన కుటుంబంలో అమర్చుకున్నట్లయితే పైన 8 విషయాలు ఇక్కడ చెప్తారండి. జ్ఞానమందు ఆశా నిగ్రహం అంట. ఒక్కసారి మరలా చదువుదాం చూడండి. పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి ఎన్నో అమూల్యమైన సొత్తులండి. గుత్తులుగా మన మీద పడుతున్నప్పుడు సరి చేసుకుందాము, మరి లోబడదాము, దేవునికి దగ్గరగా జీవిద్దాము. దేవుడి చిన్న వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలండి. ఆమె రాష్ట్ర పత్రిక 3వ